గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కుంభమేళ ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి కుంభమేళ కావడంతో అయితే చాలామంది, అంటే కొన్ని కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించడానికైతే కుంభమేళాకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కుంభమేళ అనగానే అన్ని సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇంకొన్ని రోజులే మిగిలి ఉంది. అండ్ కొన్ని స్పెషల్ డేస్ ఏవైతే ఉంటాయో చాలామంది ఆ రోజు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని భావిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే మౌని అమావాస్య. సో మౌని అమావాస్య రోజు పుణ్య స్నానాలు చేస్తే త్రివేణి సంగమం దగ్గర చేస్తే అంటే అన్ని పుణ్యఫలాలు దక్కుతాయి అండ్ పాపాలు తొలగిపోతాయి అనేటువంటి భావన భక్తుల్లో ఉంటుంది. సో భక్తుల రద్దీ ఎక్కువైపోయింది నిన్న రాత్రి. సో అంటే అన్కంట్రోలబుల్గా మారిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఎక్కడ చూసినా కూడా జనమే కనిపిస్తున్నారు. అంటే ఒక్కొక్క రోజు అయితే 3 కోట్ల మంది, 4 కోట్ల మంది, ఇట్లా చాలామంది స్నానఘట్టాల్లో స్నానం చేస్తున్న వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా పెద్ద సంఖ్యలో కొన్ని కోట్ల మంది ఒకేసారి స్నానాలు ఆచరించాలి అని అంటే ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు ఎట్లా రద్దీ ఉంటుంది, ఎంత పెద్ద లైన్ ఉంటుంది, వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేయడానికి ఎంత పెద్ద ప్రయత్నం జరుగుతోంది, ఎంత పెద్ద సమన్వయం అవసరము అనేది. అయినా సరే ఇట్లాంటి సంఘటన జరిగింది. అంటే నిన్న కుంభమేళాలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. అందరూ కూడా అంటే నడిచే అవసరం లేకుండానే ఇట్లా తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. మనకు తెలుసు రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఇసుకేసే రాలనంత జనం ఉన్నటువంటి ఇట్లాంటి ప్రదేశాల్లో మామూలుగానే ఇట్లా పబ్లిక్ ఇట్లా తోసుకుంటూ వెళ్ళిపోతారు, ముందుకు సాగుతూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లాంటి పరిస్థితే మనం క్లియర్గా చూడొచ్చు. నిన్న కూడా అదే జరిగింది. బ్యారికేడ్లు ఒక్కసారిగా తోసేయడం, బ్యారికేడ్లు ఓపెన్ అయిపోవడంతో అక్కడి నుంచి పబ్లిక్ అందరూ కూడా డైవర్ట్ అయిపోయి అందులో నుంచి బయటికి వచ్చి త్వరగా స్నానం చేయడానికని ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట అయితే జరిగింది. అదే కారణం. సో ఒక్కసారిగా ప్రజలందరూ భక్తులందరూ స్నానం చేయడానికి స్నాన ఘట్టాల వైపు కదిలే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది. అయితే దురదృష్టకరం, అక్కడ పూర్తిగా 50 నుంచి 100 మంది గాయపడ్డారు. ఒకరి మీద ఒకరి పడ్డం కావచ్చు. ఆ తర్వాత ఒకేసారి అక్కడ చాలా గందరగోళం అండ్ హాహాకారాలు పూర్తిగా వినిపించిన పరిస్థితి. 17 మంది ఇప్పటివరకైతే చనిపోయారు అని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన పరిస్థితి. అండ్ చాలామంది గాయాల పాలయ్యారు. వాళ్ళందరినీ కూడా ఉటావుట్న తరలించే ప్రయత్నం చేశారు. కానీ బాగా రద్దీ ఉండేటువంటి ప్రదేశం కావడంతో అక్కడికి అంబులెన్స్లు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అదంతా ప్రదేశాన్ని కంట్రోల్ చేయడానికి కొంత సమయం అయితే పట్టింది. చాలామందిని అడికెళ్ళి క్లియర్ చేయడానికి సమయం కూడా పట్టిందని చెప్తున్నారు. అయినా సరే యంత్రాంగం అంతా కూడా ఒక ప్రయత్నం అయితే చేసింది. కానీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇక అఖిల భారత అఖాడా పరిషత్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఈ అఖాడాలదే కుంభమేళాలో వీళ్ళదే నిర్ణయం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. అమృత స్నానాలు ఏదైతే అంటుంటారో అమృత స్నానాలను రద్దు చేసింది. ప్రయాగ్రాజ్ కేంద్రంగా పనిచేసే ఈ అఖండ పరిషత్ ఏదైతే ఉంటుందో దేశవ్యాప్తంగా కూడా వీళ్ళందరూ ధార్మిక సేవలు కావచ్చు, కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. సో వీళ్ళ మాటే వేదంగా ఉంటుంది. అయితే ఫిబ్రవరి 3న
మూడో అమృత స్నానం నిర్వహిస్తామని అఖిల భారత అఖాడా పరిషత్ అయితే ప్రకటించింది. సో అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య స్నానానికి బదులుగా ఫిబ్రవరి 3న మూడో అమృత స్నానం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. సో మౌని అమావాస్య స్నానానికి మేము వెళ్ళడం లేదు అంటూ వాళ్ళు మూడో అమృత స్నానం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. సో మౌని అమావాస్య స్నానానికి మేము వెళ్ళడం లేదు అంటూ వాళ్ళు అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సంఘం వద్ద ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. రద్దీ చాలా ఎక్కువగా ఉంది. దీంతో అఖాడాలన్నీ కూడా అమృత్ స్నాన్కు వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. నిజంగా చాలా గొప్ప నిర్ణయం కూడా. సో అమృత స్నానానికి రావద్దని అధికార యంత్రాంగం కూడా వాళ్ళని అభ్యర్థించిందట. సో అందుకని మేము అక్కడే ఉండిపోతున్నాం. సో సాధువులు కావచ్చు, నాగ సాధువులు ఎవరైతే ఉంటారో ఊరేగింపు స్నానం కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాం, కానీ అవన్నిటినీ మేము నిలిపివేస్తున్నాం. సో మా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం, మళ్ళీ ఎప్పుడు ఈ స్నానాలు ఉంటాయి అనేది కూడా మేము చెప్తామనేటువంటి విషయాన్ని ప్రస్తుతం అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. సో నిన్న అంటే తెల్లవారుజామున 2 గంటల సమయంలో, అంటే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ తొక్కిసలాట అయితే జరిగింది. సో ప్రస్తుతం అయితే తొక్కిసలాటకి సంబంధించి వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి కాబట్టి అప్పటికప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఈ అఖాడాలు చెప్తున్నాయి. అట్లాగే ఈ సంఘటనపై పూర్తిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో రంగంలోకి దిగారు పూర్తిగా కంట్రోల్ చేయడానికి. ఇది ఎందుకంటే కుంభమేళాకి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా కోట్లాది మంది ఒకేసారి వచ్చి ఉండడం అంటే మాటలు కాదు. ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు కదిలినా కూడా అక్కడక్కడ ఇట్లాంటి సంఘటనలు అయితే జరుగుతాయి. బట్ ఇదైతే అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో దీని మీద వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, యోగి ఆదిత్యనాథ్కి ఫోన్ చేసి పూర్తిగా ఏం జరుగుతోంది, ఏంటి, ఏం చేయాలి అనేది కూడా ఒక దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఎవరైతే మృతులున్నారో వాళ్ళని ఎట్లా అక్కడి నుంచి తరలించాలి, ఏంటి ఆ ఏర్పాట్లు ఏంటి, ఆ తర్వాత చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మెరుగైన చికిత్స కోసం మరి యూపీలోనే ఉంచొచ్చా లేదంటే ఇంకెక్కడైనా ఢిల్లీకో ఇంకా ఎక్కడికైనా తరలించే ప్రయత్నం కూడా చేయండి అండ్ సిచ్యువేషన్ని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్కి అయితే దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తోంది.